అసలు ఈ ఆండ్రూ టేట్ ఎవరు? ఇతనికి సోషల్ మీడియాలో ఇంతలాగా పాపులారిటీ రానందుకే కారణం ఏంటి? సోషల్ మీడియాలో ఆండ్రూ టేట్ మహిళల్ని ఉద్దేశించి పోస్టులు చేయడం వల్ల ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, టిక్టాక్ లాంటి సోషల్ ప్లాట్ఫామ్స్, యాప్స్ అన్ని కూడా ఆండ్రూ టేట్ ని బ్యాన్ చేశాయి. అయినా సరే ఆండ్రూ టేట్ కి సంబంధించి సోషల్ మీడియాలో అతని ఫ్యాన్ పేజీల ద్వారా ఆండ్రూ టేట్ అయితే నిత్యం జనాలకి కనిపిస్తూనే ఉంటాడు. జనాలైతే ఇంటర్నెట్ లో ఆండ్రూ టేట్ చెప్పే మాటలు విన్నందుకు, అతని ప్రైవేట్ స్ట్రీమ్ చూసేందుకు అక్షరాల 4 లక్షలు చెల్లించి చూస్తున్నారంటే ఈ ఆండ్రూ టేట్ కి ఉన్న క్రేజ్ ఎటువంటిదో ఒకసారి అర్థం చేసుకోండి. ఈ ఆండ్రూ టేట్ ని కాంట్రవర్షియల్ ఇన్ఫ్లుయెన్సర్ గా పిలుస్తూ ఉంటారు జనాలైతే. సో సోషల్ మీడియాలో ఇంతలాగా పాపులారిటీ సంపాదించిన తర్వాత కూడా ఆండ్రూ టేట్ జైలుకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? ఈవెన్ బ్రిటన్, అమెరికా, రొమానియా దేశాలలో ఈ ఆండ్రూ టేట్ మీద కేసులు ఎందుకు ఉన్నాయి? ఎస్పెషల్లీ ఆండ్రూ టేట్ ని ఫాలో అయ్యే తన ఫ్యాన్స్ కూడా అతని లాగానే టాక్సిక్ మెంటాలిటీతో ఉంటారు. అండ్ సమాజం పట్ల, మహిళల పట్ల, వ్యవస్థల పట్ల చిన్న చూపు, చులకన భావంతో ఉంటారు. వీళ్ళంతా వీరిని జంజీ అని, ఆల్ఫా మ్యాన్ అని చెప్పుకొని తిరుగుతూ ఉంటారు. అసలు ఇంతకీ ఆండ్రూ టేట్ మంచివాడా లేకపోతే చెడ్డవాడా? ఇటువంటి అన్ని విషయాలు కూడా మనం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ ఫోటోలో కనిపిస్తున్న అతనే ఆండ్రూ టేట్. ఇతని పూర్తి పేరు ఎమోరీ ఆండ్రూ టేట్. ఇతని తండ్రి పేరు ఎమోరీ టేట్. ఇతను ఒక అమెరికన్. అలాగే ఇతని తల్లి పేరు ఎలియన్ టేట్. ఈమె బ్రిటిష్ కి చెందిన మహిళ. అలా ఆండ్రూ టేట్ అమెరికా ఫాదర్ కి, బ్రిటిష్ మదర్ కి జన్మించాడు. ఇతను జన్మించింది 1986 డిసెంబర్ 1న. అది కూడా అమెరికాలోని వాషింగ్టన్ DC రెడ్ ఆర్మీ మెడికల్ హాస్పిటల్లో జన్మించాడు. అలాగే ఆండ్రూకి ఒక చెల్లెళ్ళు, అలాగే ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. తమ్ముడు పేరు ట్విస్టన్. ఈ ట్విస్టన్ కోసం మనం వీడియోలో మధ్యలో మాట్లాడుకుందాం. అన్నేలాగే తమ్ముడు కూడా మంచి ఆటగాడు, మనం మధ్యలో మాట్లాడుకుందాంలే. అలాగే ఆండ్రూ నాన్నగారు చెస్ గేమ్ ని ప్రొఫెషనల్ గా ఆడేవాడు. అండ్ అలాగే చెస్ గేమ్ ని కొన్ని మందికి నేర్పించేవారు, టీచ్ చేసేవాడు, అది కూడా ఇల్లు గడవడం కోసం. సో అలా ఆయన చెస్ లో గ్రాండ్ మాస్టర్ స్థాయికి వెళ్ళాడు. ఆండ్రూ టేట్ చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్న చెస్ గేమ్ ఆడుతూ ఉంటే దాన్ని చూస్తూ చూస్తూ ఆండ్రూ టేట్ కూడా చెస్ నేర్చుకున్నాడు. అలా ఆండ్రూ టేట్ అయితే కేవలం 18 సంవత్సరాలకే చెస్ పోటీస్ జరుగుతూ ఉంటాయి కదా, అందులో ఛాంపియన్ గా గెలిచాడు. అలా చాలా కొద్ది సంవత్సరాలతోనే ఆండ్రూ టేట్ అయితే చెస్ గేమ్ లో మాస్టర్ కూడా అయ్యాడు. అంత బాగానే ఉంది, అంత బాగానే నడుస్తుంది అనే టైంలో కరెక్ట్ గా ఆండ్రూ టేట్ పేరెంట్స్ కి డివోర్స్ అవుతుంది. దాని తర్వాత కొన్ని రోజుల్లోనే అండ్ వాళ్ళ నాన్నగారు చనిపోవడం జరుగుతుంది. ఆండ్రూ టేట్ అయితే ఆ వయసులో కొద్దిగా డిప్రెషన్ కి గురై ఇలా అనుకుంటాడు, ఇదేంటి మా పేరెంట్స్ కి సడన్ గా ఉన్నట్టుండే డైవర్స్ అయిపోవడం ఏంటి, దాని తర్వాత మా నాన్నగారు చనిపోవడం ఏంటి, మా ఫ్యామిలీ సిచ్యువేషన్స్ ఏంటి ఎంతలా డౌన్ అయిపోయాయి. ఆండ్రూ టేట్ కి ఆ వయసులో అర్థం చేసుకునే మెచ్యూరిటీ ఉండేది కదంట. తర్వాత కొన్ని సిచ్యువేషన్స్ అనేవి వాళ్ళ ఫ్యామిలీకి అనుకూలంగా లేకపోవడం వల్ల వారు ఇంగ్లాండ్ కి షిఫ్ట్ అవ్వాల్సి వస్తుంది. ఇంకా ఆండ్రూ, తన తమ్ముడు, తన చెల్లెళ్ళు ఈ ముగ్గురు కలిపి తన తల్లితో ఇంగ్లాండ్ వెళ్ళిపోతారు. ఇంకా ఆండ్రూ కుటుంబం ఇంగ్లాండ్కి వెళ్ళిన తర్వాత ఎన్నో ఆర్థిక సమస్యలు అయితే తమ కుటుంబం ఎదుర్కొంటుంది. ముఖ్యంగా తమ తల్లి సంపాదించే డబ్బులు అనేవి ఆ కుటుంబానికి సరిపోయేవి కాదు. దాంతో ఆండ్రూ అయితే తన ఫ్యామిలీ ఆర్థిక సమస్యలను చూస్తూ, ఎస్పెషల్లీ తమ తల్లి తమ కోసం పడుతున్న కష్టాన్ని చూసి, నేను కూడా ఖాళీగా ఉంటే బాగోదు, ఏమైనా పని చేయాలని చెప్పి అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో జాయిన్ అవుతాడు. కానీ ఆ టైంలో ఫ్రెండ్స్, ఇంగ్లాండ్ అనే దేశంలో చెస్ కి స్కోప్ లేదంట. సో చెస్ తన లైఫ్ అనుకున్న ఆండ్రూ టేట్ కి ఆ దేశంలో చెస్ గేమ్ కి స్కోప్ లేకపోయేసరికి మెల్లిమెల్లిగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాడు ఆండ్రూ టేట్. అండ్ ఆండ్రూ అయితే తనకున్న డిప్రెషన్ నుంచి బయటకు రావాలి, జీవితం ఏదైనా సాధించాలని కిక్ బాక్సింగ్ లో జాయిన్ అవుతాడు. కిక్ బాక్సింగ్ లో జాయిన్ అయిన తర్వాత ఎమ్మటే తనకున్న డిప్రెషన్ నుంచి బయటకు వచ్చి ఆండ్రూ టేట్ అయితే 16 సంవత్సరాలకి కిక్ బాక్సింగ్ ట్రైనింగ్ స్టార్ట్ చేసి కేవలం 18 సంవత్సరాల్లోనే ఫస్ట్ MMA మ్యాచ్ ఆడతాడు. ఆండ్రూ టేట్ ఒక బాక్సింగ్ మ్యాచ్ ఆడినందుకే $75,000 వరకు తీసుకుంటాడంట. ఏకంగా ఆ టైంలో మన ఇండియన్ రూపీస్ గా కన్వర్ట్ చేస్తే ఆండ్రూ టేట్ ఒక బాక్సింగ్ మ్యాచ్ కి ఏకంగా 16 లక్షల వరకు చార్జ్ చేసేవాడంట. 2014 వరకు ఆండ్రూ టేట్ అయితే ప్రొఫెషనల్ బాక్సర్ గా మొత్తం మీద 4 సార్లు వరల్డ్ ఛాంపియన్షిప్స్ అయితే గెలిచాడు. ఆండ్రూ టేట్ తాను కిక్ బాక్సింగ్ లో ఉన్నంత సేపు టాప్ ర్యాంకర్ గా కొనసాగాడు. కానీ ఆండ్రూ టేట్ కి 28 సంవత్సరాల వయసు వచ్చేసరికి కిక్ బాక్సింగ్ నుంచి బయటకు వచ్చేసాడు. ఎస్పెషల్లీ ఆండ్రూ టేట్ కి అయితే డబ్బు, అమ్మాయిల మీద అయితే విపరీతమైన వ్యామోహం ఉండేది. డబ్బు సంపాదిస్తే ఎలాంటి అమ్మాయి తీరైనా డేట్ చేయొచ్చని బలమైన అభిప్రాయంతో ఉండేవాడు. ఎన్నో సమస్యలు పడడం వల్ల తనకి ఆ మైండ్ సెట్ అనేది బలంగా, డబ్బు ఉంటే ఏదైనా చేయొచ్చు అనే మైండ్ సెట్ అనేది బలంగా ఏర్పడిపోయింది ఆండ్రూ టేట్ కి. ఇంకా తన చిన్నతనం నుంచి కూడా అమెరికాలో అండ్ ఇంగ్లాండ్ లో తన పెరిగిన వాతావరణం, తనకి డబ్బు లేకపోవడం వల్ల తన కుటుంబం అయితే చాలా ఇబ్బందులని, చాలా కష్టాలను అయితే ఎదుర్కొంది. తనకు డబ్బు లేకపోవడం వల్ల
చాలా ఇబ్బందులు అయితే ఆండ్రూ టేట్ చూశాడు. ఈ సిచ్యువేషన్స్ అన్ని కూడా ఆండ్రూ టేట్ ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేస్తాయి. ముఖ్యంగా మహిళల పట్ల ఆండ్రూ ఆలోచన విధానం చాలా దారుణంగా ఉండేది. మహిళలందరూ కూడా మగవారికి బానిసలే అని ఆండ్రూ టేట్ చాలా బలంగా వాదిస్తాడు. 2016 సంవత్సరంలో ఆండ్రూ జీవితం పెద్ద మలుపు తీసుకుంది. అది ఎలా అంటే, బిగ్ బ్రదర్ అనే బ్రిటిష్ రియాలిటీ షోలో 17వ సీజన్ లో ఆండ్రూకి అవకాశం వచ్చింది. ఈ బిగ్ బ్రదర్ బ్రిటిష్ రియాలిటీ షోనే మన దగ్గర బిగ్ బాస్ రియాలిటీ షోగా వస్తుంది. ఇంకా ఆండ్రూ ఈ బిగ్ బ్రదర్ షోలో కేవలం వారం రోజుల పాటే హౌస్ లో ఉన్నాడు. ఈ వారం రోజుల్లో ఆండ్రూ మాటలు, ఆండ్రూ ప్రవర్తన, ఆండ్రూ ఐడియాలజీ ఇవన్నీ కూడా సమాజంలో కొంతమందిని విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఆండ్రూ టేట్ బిగ్ బ్రదర్ అనే హౌస్ లో వారం రోజుల పాటు ఉంటాడు కదా. ఆ ఉన్నప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగిందనమాట. ఆ ఇన్సిడెంట్ ఏంటంటే, ఒక అమ్మాయిని ఆండ్రూ టేట్ బెల్ట్ తో కొడతాడనమాట. బిగ్ బ్రదర్ అనే షోలో ఒక అమ్మాయిని ఆండ్రూ టేట్ బెల్ట్ తో కొట్టడం వల్ల సమాజంలో చాలా మంది ఆండ్రూ టేట్ ని మహిళల్ని వ్యతిరేకించే ద్వేషగా చూశారు. చాలా నెగిటివిటీ అయితే ఆండ్రూ టేట్ కు వచ్చింది. బిగ్ బ్రదర్ అనే షోలో ఒక అమ్మాయిని ఆండ్రూ టేట్ బెల్ట్ తో కొట్టడం వల్ల ఆండ్రూ టేట్ ని బిగ్ బ్రదర్ అనే షో వాళ్ళు కేవలం వారం రోజుల్లోనే షో నుంచి ఎలిమినేట్ చేశారు. ఈ విషయం అనేది అక్కడితో ఆగలేదు. ఆండ్రూ మీద ఎస్పెషల్లీ కేసు కూడా పెట్టాల్సి వచ్చింది. ఇదంతా కూడా బిగ్ బ్రదర్ అనే షోలో స్క్రిప్ట్ లో భాగమే అని, ఆ మహిళ అనుమతితోనే ఆ మహిళని కొట్టానని కోర్టులో చెప్పాడు. ఈ కేసు అనేది 2019లో మనం చూసుకున్నట్లయితే ఎటువంటి సాక్ష్యాలు లేనందువలన ఈ కేసు అయితే క్లోజ్ అయింది. కానీ ఆండ్రూకి మాత్రం విపరీతంగా పబ్లిసిటీ మాత్రం వచ్చింది. ఎలా అయినా బాగా డబ్బు సంపాదించాలనే అభిప్రాయంతో ఉండే ఆండ్రూకి ఒక బిజినెస్ ఐడియా వచ్చింది. తన బిజినెస్ ఐడియా కూడా ఆడవాళ్ళతోనే ముడిపడి ఉంది. వెబ్కమ్ బిజినెస్ అనేది మొదలు పెట్టాడు. ఓన్లీ ఫ్యాన్స్ అని వెబ్సైట్ పెట్టి దాని ద్వారాగా బిజినెస్ చేసేవాడు. ఈ ఆండ్రూ టేట్ దగ్గర 5 మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉండేవారు. ఆండ్రూ టేట్ వాళ్ళతో ఏం చేస్తాడంటే, వాళ్ళని మెల్లిగా ఒప్పించి వేరే వాళ్ళతో వీడియో కాల్స్ మాట్లాడినందుకు మెల్లిగా ఒప్పించి వాళ్ళతో బిజినెస్ చేసేవాడు. అసలు ప్రాసెస్ ఏంటంటే, అమ్మాయిలు అబ్బాయిలతో వీడియో కాల్ మాట్లాడుతూ ఉంటే అబ్బాయిలు ఏం చెప్తే అది చెయ్యాలి. ఇంకోటి ఏంటంటే, ఎస్పెషల్లీ బట్టలన్నీ ఇప్పేసి వాళ్ళని సాటిస్ఫాక్షన్ చేసి వాళ్ళ నుంచి డబ్బులు కలెక్ట్ చేసి తీసుకోవాలి. ఇంకా ఇలా చేసి మనీ సంపాదించినందుకు ఆండ్రూ టేట్ అయితే 50% తీసుకుంటాడు, గర్ల్స్ కి అయితే 50% ఇస్తాడు. ఈవెన్ ఈ వెబ్కమ్ బిజినెస్ అనేది అప్పుడు ఆండ్రూ చేసినప్పుడు కూడా చాలా బాగా వర్క్ అయింది. ఈవెన్ ఇప్పుడు కూడా బయట ఎన్నో కంపెనీస్ ఈ వెబ్కమ్ బిజినెస్ చేస్తూనే ఉన్నాయి. ఈ వెబ్కమ్ బిజినెస్ అనేది ఇప్పుడు కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. మన ఫ్యూచర్ లో ఈ వెబ్కమ్ బిజినెస్ లాంటివి చాలా వస్తే ఖచ్చితంగా వాటి డిమాండ్స్ కూడా చాలా బాగా గ్రో అవుతాయి. ఎందుకంటే ప్రజలందరికీ కావాల్సింది స్ట్రెస్ రిలీఫ్. సీరియస్లీ ఒక మనిషి పాన్ చేస్తున్నప్పుడు ఆ మనిషి దేని గురించి ఆలోచించడు. నువ్వు ఆ మనిషిని ఏదైనా సరే ఆ టైంలో ఆ మనిషి నీకు ఇచ్చేస్తాడు. ఎందుకంటే ఆ పాన్ చూడడం అనేది ఆ మనిషి ట్రిగర్ పాయింట్. అంటే వారు వెబ్కమ్ బిజినెస్ లో వేరే వారితో వీడియో కాల్ లో మాట్లాడుతున్నప్పుడు అన్ని ఇప్పుడు చూపిస్తున్నారు, కానీ ఎంతో అందమైన అమ్మాయిలు అయితే ఈ వెబ్కమ్ బిజినెస్ లో జాయిన్ అయ్యారు, కానీ వారికి ఎలా చాట్ చేయాలో తెలియడం లేదు. అప్పుడు టేటే 4-5 ల్యాప్టాప్లు తన ముందు పెట్టుకుని వాడితిరి అందరి టేటే కస్టమర్స్ తో ట్రిగర్ అయ్యేలాగా మెసేజ్ చేసేవాడు. మెసేజ్ చేసి డబ్బులు తీసుకునేవాడు. సో ఆండ్రూ టేట్ మొదలుపెట్టిన వెబ్కమ్ బిజినెస్ లోకి 75 మంది గర్ల్స్ అయితే జాయిన్ అయ్యారు.